అమ్మ ఆవకాయ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ 159వ ఎపిసోడ్. ఈ మధ్య కొద్ది రోజులుగా ఏ నోట విన్నా, ఏ చోట విన్నా ఒకే పదం మనకి వినిపిస్తూ ఉంటుంది: గంగా పుష్కరాలు. ఏప్రిల్ 22వ తేదీన ప్రారంభం అయ్యేటువంటి ఈ పరమ పవిత్ర గంగానది పుష్కరాలు సంవత్సరం పాటు ఉంటాయి. మొదటి 12 రోజులు ఆది పుష్కరమని, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలని వ్యవహారంలో ఉంటుంది. పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఆ గంగానది పవిత్ర జలాలలో ఉంటాడు. అందువలన ఆ సమయంలో నదీ స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి, ప్రక్షాళితమవుతాయి అనేటువంటిది మన విశ్వాసం. నిజానికి బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. అదే బృహస్పతి మీనరాశిలో ప్రవేశించేదాకా ఈ పుష్కరాలు, గంగా పుష్కరాలు కొనసాగుతాయి. సరే, పుష్కరాల స్నానానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది తండోపతండాలుగా తరలి రావటం, ఆ గంగమ్మ తల్లి ఒడిలో కాసేపు నమస్కరించుకొని అక్కడ గడిపి చక్కటి స్నానం చేశాక, పుష్కర స్నానం చేశాక సంతృప్తితో తిరిగెళ్ళడం అనేటువంటిది మామూలే. ఈ జీవనదుల్లోకెల్లా మనకి భారతదేశంలో ఎన్నో నదులున్నా కూడా గంగమ్మ, ఈ గంగానది అనేటప్పటికీ అది కేవలం ఒక నదిలాగా కాకుండా, ఉదాహరణకి గంగోత్రిలో పుడుతుంది గంగానది. అక్కడి నుంచి 2525 కిలోమీటర్లు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. అది పక్కన పెడితే అది భౌగోళికపరమైనటువంటి విషయం. జాగ్రత్తగా వినాలి. కేవలం ఒక భౌగోళిక నది పుట్టింది, ఇలా పెద్దదైంది, ప్రబలమైంది, ప్రవహించింది, చివరికి సముద్రంలో కలిసింది అనేటువంటిది ఒక భౌగోళిక తథ్యం అంతే. కానీ గంగానది అనగానే ప్రతి భారతీయుడికి మనసుతో, ఆత్మతో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది అనేది ఒక గొప్ప వాస్తవం. నాడైనా, నేడైనా, ఏనాడైనా ఒక నదిగా మాత్రమే చూడరు గంగానదిని ఎవరూ కూడా. గంగానది అంటే మన ఆత్మతో అనుసంధానమైంది, మన మనసు నిండా ఉండేది, మన అనుభూతులకి తోడుగా ఉండేది అనేటువంటిది గంగానది. అంతటి విశిష్టమైన, విలక్షణమైన, సలక్షణమైన, సులక్షణమైన స్థానం గంగానది మనందరి జీవితాలలో కూడా. మనకో సామెత ఉంది: తుంగాపానం గంగా స్నానం అని. ఎన్నో నదులున్నా కూడా ఆ గంగానది పరమ పవిత్ర జలాలలో స్నానం ఆచరించటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక మనోవాంఛ. ఇంకో మాట కూడా మనకు తెలుసు, చాలామంది చనిపోయిన తర్వాత అస్థి నిమజ్జనం చేసుకునేది, చేయించాలని కోరుకునేది ఆ గంగానదీ జలాల్లోనే. అంతటి స్పెషాలిటీ గంగమ్మ తల్లికి. గంగమ్మ తల్లి అని పిలుచుకోవడం తప్ప ఒక నది, ఒక పర్వతం, ఒక అడవి, ఒక మైదానం అనేటువంటి భౌగోళికపరమైనటువంటి విశ్లేషణతో జరగదు. గంగానది గురించి మన ఆలోచనలు, సంభాషణలు, ఆచరణలు, ఆనందాలు అంత గొప్ప స్థానం ఉన్నటువంటి గంగానది
పుష్కరాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అసలు గంగా నదికి ఒక పేరుంది, త్రిపథగా. త్రి అంటే 3, పథ అంటే మార్గం, గా అంటే వెళ్ళడం. 3 రకాల మార్గాలలో వెళ్తుంది కాబట్టి గంగా నదికి త్రిపథగా అనే పేరుంది. అంటే స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం, ఈ 3 లోకాలలోనూ ప్రవహించేటువంటి నది గంగా నది. సూర్యవంశంలో సగర చక్రవర్తి అనేటువంటి ఆయన మనందరికీ తెలిసినటువంటి ఒక చక్రవర్తి. ఆయనకి 60,000 మంది సంతానం. కపిల మహాముని శాపం వలన ఈ 60,000 మంది బూడిద కుప్పలుగా మారిపోతారు. అప్పుడు వాళ్ళకి సలహా ఇవ్వడం ఏంటంటే, గంగా నదిని గనక తీసుకురాగలిగితే, స్వర్గలోకం నుంచి పైనుంచి గనక గంగని తీసుకురాగలిగితే, ఆ గంగా నదీ జలాల స్పర్శతో వీళ్ళంతా మళ్ళీ జీవించగలుగుతారు అని. కానీ ఆ గంగా నదిని తీసుకురావడం అంత సాధ్యమా? అంత సులభమైన విషయం కాదు కదా. అలా సగర చక్రవర్తి వెళ్ళిపోతాడు, ఆయన కొడుకు వెళ్ళిపోతాడు, ఆయన కొడుకు వెళ్ళిపోతాడు. అప్పుడు వస్తాడు భగీరథుడు. తన తాత ముత్తాతల విషయం గురించి తెలుసుకున్నటువంటి వాడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటాం మనం మా వాడుక భాషలో చెబుతూ ఉంటాం. అంటే మామూలుగా సాధ్యం కానటువంటి విషయాన్ని పట్టుబట్టి పట్టిన పట్టు విడవకుండా సాధించేదాకా శ్రమించటం, చివరికి సఫలతనందటం అనేటువంటిది భగీరథ ప్రయత్నం అని వస్తుంది. ఆ విధంగా భగీరథుడు గంగా నదిని పైనుండి తీసుకొని వస్తాడు తన తపస్సుతో మెచ్చుకొని. సరే, ఆ పైనుంచి ఉరకలతో పరుగులతో అలా వచ్చేటువంటి గంగని ఆపగలిగేదెవరు, తట్టుకునేదెవరు? అప్పుడు వస్తాడు పరమశివుడు. తన జటాజూటంలో ఆమెని కట్టడి చేస్తాడు. చేసి ఒక పాయ నుండి వదులుతాడు. ఆ వదిలినటువంటి గంగమ్మ ఊరుకుంటుందా? ఒకటే ఉరవళ్లతో పరిగెత్తుతూ వచ్చేటువంటి ప్రవహిస్తూ వచ్చేటప్పుడు జహ్ను మహర్షి ఆశ్రమం కాస్త ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఇవన్నీ మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి, ఏ కథలో కవితలో కల్పనలో కాదు. ఆ జహ్ను మహర్షి ఏం చేస్తాడు? వెంటనే ఆ గంగానదిని కాస్త తను మింగేస్తాడు. మళ్ళీ భగీరథి, బాబు నేను ఇంత కష్టపడి పైనుంచి తీసుకొచ్చింది మా పితృదేవతలకి ఇది కావడం కోసం అని చెప్పనేటప్పటికీ అప్పుడు ఆయన తన చెవులో నుంచి వదిలేస్తాడు. అందుకే గంగానదికి జాహ్నవి అనేటువంటి పేరు. భగీరథుడి తపస్సుకు మెచ్చుకొని కిందకి దిగింది కాబట్టి భాగీరథి అనే పేరు గంగకు వచ్చింది. ఈ జహ్ను మహర్షి నోటితో మింగేసేసి తర్వాత చెవు నుండి గంగానదిని కరుణించి వదిలాడు కాబట్టి జాహ్నవి అనే పేరు వచ్చింది. అలా వచ్చినటువంటి గంగానది దేశమంతా ప్రవహించి భారతదేశంతో పాటు అనేక దేశాలలో, ఇతర దేశాల్లో కూడా ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది అనేది మనకి భౌగోళికపరమైనటువంటి విషయం. అయితే నేను స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం, వీక్షకుల్లో కూడా చాలామంది గంగా నదిని దర్శించుకోవడం కానీ గంగా స్నానం ఆచరించడం కానీ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఆ గంగానది ఒడ్డున కాసేపు కూర్చున్నా, ఆ గంగానదిలో స్నానం ఆచరించిన, ఆ గంగానది మీద నుంచి వచ్చేటువంటి ఆ చల్లగాలినలా ఆస్వాదిస్తున్నా అసలు మన మనసు ఆనందంతో ఆహ్లాదంతో నిండిపోతుంది. సర్వం మరిచిపోయేటువంటి ఒక తన్మయత్వం గంగానది జలాలు, గంగానది తీరం, గంగానది మనకిస్తుంది. ఇది అన్ని చోట్ల అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అటువంటి గంగానది పుష్కరాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఆ గంగానది పుష్కరాల గురించి మనం అనేక విషయాలు అనేక చోట్ల చదువుకుంటూ ఉన్నా కూడా మన ఈ ఆలపాటి చమక్కులు 159వ ఎపిసోడ్లో 4 మాటలు చెప్పుకోవాలని అనిపించింది. ఇక ఇవాల్టి కొసమెరుపు. సరే, ఒక్క పుష్కరాల సమయంలోనే కాకుండా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి. చేసిన పనులు, చూసిన పనులు. ఒక్క గంగానదనే కాకుండా అనేక నదులకి మనం ఏదోదో కారణాలతో స్నానానికి వెళ్తూ ఉంటాం.
మనం వెళ్తుంటాం, మనం వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాం. వీళ్ళు అక్కడ స్నానం చేసిన తర్వాత ఆ షాంపూ బాటిల్ కానీ, దాని మూతలు కానీ, దాని కంటైనర్స్ కానీ, సోపు తాలూకు ర్యాపర్స్ కానీ, ఇంకా అనేక ఇతరత్ర సంగతులు కానీ వీటన్నిటినీ ఆ నదీ జలాల్లో వదిలేస్తారు. పరమ పవిత్రమైనటువంటి నదీ జలాలని కలుషితం చేసుకోకుండా కాపాడుకోవాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి కదా, కొంచెం బుర్ర ఉపయోగించాలి కదా అనేటువంటి విషయం కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు బాబు పుష్కర స్నానాలకు వచ్చారు, ఆ నదీ జలాలు ఎంతో పరమ పవిత్రమైనవి, జీవాధారమైనటువంటివి, వాటిని కలుషితం చేయకండయ్యా, వ్యర్థాలను వాటిలో వదలకండయ్యా అని చెప్తూ ఉన్నా కూడా మనం వాటిని పెడచెవిన పెట్టేసి అనేక సార్లు ఆ నదీ జలాల్లో నానా వాటిని వదులుతూ ఉంటాం. అటువంటి చెడ్డ అలవాటుకి ఇకనైనా స్వస్తి చెప్దాం. ఎందుకంటే మనందరికీ గుర్తున్నటువంటి విషయం క్లీన్ గ్యాంజెస్ క్యాంపెయిన్ అని చెప్పి కొన్ని ఎంతో భారీ ప్రాజెక్ట్ లాగా గంగా నదీ జలాలని శుద్ధి చేయటం, శుభ్రపరచడం అనేటువంటి ప్రాజెక్టు జరిగింది చాలా కాలం పాటు. అది ఎవరి వల్ల? మన వల్లే కదా, మన అశ్రద్ధ వల్లే కదా అదంతా జరిగింది. పరమ పవిత్రమైనటువంటి గంగా నదీ జలాలని పరిరక్షించుకోవడం అనేటువంటి ఒక మంచి ఆలోచన ఈ క్షణం నుంచి, ఈ పుష్కరాల సమయంలో మాత్రమే కాదు, ఎప్పటికీ మన మనసుల్లో 10 కాలాల పాటు జీవించినంత వరకు ఉంచుకోవాలి అని ఒక చిన్న అభ్యర్థన చేస్తూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన పాటలైన, వినోదమైన వార్తలైన, ఆరోగ్యమైన విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతిలో ఉన్నట్లే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.